హరి ఓం హరి ఓం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం వేకదంతముపాస్మహే వేకదంతముపాస్మహే. మృక్యద తల్లిదండ్రులకును మృక్యద గురుదైవములకు మోక్షము కొరకై మృక్యద గురుపీఠమునకు మృక్యద సాధువులకెల్ల మోదము తోడం. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంబకు భక్త పాలన కళా సంభ్రమకు దానవోద్రేకస్తంభకు కేలిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండకుంభకు మహానందాంగనాడింబకు మహానందాంగనాడింబకు. అంబనవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుటభూషణ రత్నరోచిరా సుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత వికారిణి నను కృపజోడు భారతీ. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారగ వచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాత్నిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అరికిన్ పట్టపుదేవి పుణ్యమల ప్రోవర్ధంపు పిన్నిక్క చందురుతో బుట్టువు భారతీగిరి సతుల్తో ఆడుపు బోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు బాసురతన్ లేములు వాపు తల్లి సిరియిచ్చు నిత్య కళ్యాణముల్. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తతో జయముదీరయే. భరతోపాఖ్యానం. భరతుండంత ధరాతలంబు కడకల్ పాలించుచు దారుణీశ్వర చంద్రులకు విశ్వరూపునకు సంజాతయ్యుండి నిర్భర కాంతిల్ విలచిల్లు పంచజని పేరంగల్గు కాంతామణిన్ కరమర్తిల్ ధర పిండియాడే శుభలగ్నం బంధు భూవల్లభ. ఇట్లో ఇవాగితుండయ్యా పంచజని వలన అహంకారంబునన్ పంచతన్మాత్రలు జనించిన చరంగున సుమతి దాష్ట భృత్యు సుదర్శన ఆచరణ ధూమ్రకేతువులను ఏవురు పుత్రుల పుట్టించే అటమున్న యజనాభంబను పేరంబరకు వర్షంబు భరతుండు పాలించు కతంబున భారత వర్షంబున పరగే అంతా. భరతుడు నిజ పితలేలిన కరణిని కర్మముల నెల్లగైకొని ప్రజలను అరికృపనందుచు ఏలెను ధరణే సురవరులు వగడ ధరణే నాథ. భగవంతుడకు జగద్భరితు అల్పంబులు అధికంబులైన పెక్కధ్వరముల దర్శ పూర్ణిమల చేత తగను జాతుర్మాసములు అగ్నివాత్రము వలన కడక పశుసోమముల చేత పలుమారు పూజించి వేదోక్తమైన విమల కర్మములు గల్గు ధర్మంబు పురుషోత్తమాత్మనంబుగ చేయుచును మకంబులను మంత్రములను బలికెడు ఆ దైవములను శ్రీసున వయవంబులుగాగ భూదవుడు ప్రేమ అనుదినంబును వాయక గణత దలచి అఖిల రాజ్యానుసంధానుడగుచునుండే. ఈ రీతి కర్మ సిద్ధుల హారయ అత్యంత శుద్ధమగు చిత్తముతో హారాచబట్టి భరతుడు దారుని పాలించ అధిక ధర్మాన్వితుడై
మరియు ఆ భరతుడు శ్రీవత్సకౌత్సవ అనుమాలికాలంకృతుండును సుదర్శనాయుధ్యాయుధోపలక్షితుండును నిజభక్త జన హృదయారవింద నివాసుండును పరమ పురుషుండునైన వాసుదేవుని యందు అధిక భక్తి అనుదినంబును చేయుచు 70 లక్షల వేలేళ్లు రాజ్యంబు చేసి పితామహాధ్యాయితాయంబగునాయదనంబును యథార్థంబుగ పుత్రులకు పంచి ఇచ్చి బహువిధ సంపదలు గల గృహంబును బాసి పులగాశ్రమంబున కరిగే అంతా వేయాశ్రమంబున విందిరాధీశ్వరుడచ్చటి వారల ఆదరించి ప్రత్యక్షమున నుండు బాయక ఎప్పుడు అట్టి రమ్యంబైన ఆశ్రమమున నిలిచి సాలగ్రామములు గల గండకి నది యందు ఎంతయు కదిసియుండు అచ్చోట ఏకాకి యగుచును భరతుండు బహువిధ నవ పుష్ప పల్లవముల నదుల తులసీదలంబుల అంబువులను కందములాది ఫలముల గంజములను ఘనత నర్చించు నిచ్చలు తనివిలేక సేవ చేయుచుండే ఆ శ్రీచు అరిని దానం చేసి యుగత విషయాభిలాసుండై సమధమాది గుణంబులు కలిగి యథేక్షం చేసి ఎడదెక్కగా పరమ పురుషుని పరిచర్యా భక్తి పరంబున శిథిలీకృత హృదయగంధిన్ కలిగి సంతోషాదిశయంబునను పులకితాంగుండు ఆనంద భాస్వ నిరుద్ధావలోకనైనుండునగుచు నిజస్వామి అయిన హరిశరణారవిందను ధ్యాన పరిచిత భక్తి యోగంబునన్ పరమహానంద గంభీర హృదయంబును అమృత హృదంబును నిమగ్నుండగుచు తానప్పుడు పూజించు పూజలిరుంగక ఇట్లు భగవద్వత్తంబు ధరించి వేనాజిన వాసస్త్రీ సవన స్థానంబుల వార్ధ కుటిల కపిచవర్ణ జటాకలాపంబులు కలిగి మార్తాండాంతర్గతుండైన పరమేశ్వరుని విరన్మయ పురుషునిగా తలంచుచు ఇట్లనియే కర్మఫలంబులు కడకనిచ్చుచు మనో వ్యాపారములనిట్టి అఖిల లోకముల చేసి ఆలోకములకు అంతర్యామియగుచు ప్రవేశించి అంతమీద ఆనంద రూపమైనట్టి బ్రహ్మము గోరుచున్న జీవుని తనలోని యోగ శక్తి చేతగా అనిశంబు పాలన చేయుచుండి అంతటను మార్తాండ మధ్యవర్తియగుచు ఇట్లు వరలుచు జగముల యందు నుండి ప్రకృతికి పొందక అంత అతుల దివ్యమూర్తి అయిన ఆనంద రూపమును శరణముందే భరతయసుడు అంతా భరతుండొక్కనాడు మహానదిని కృతాభిషేకుండై ముహూర్తత్రయం అంతర్జలములందు ప్రణవోక్షారణంబు చేయుచుండు సమయమున నిర్భర గర్భిణీయగోకారిణి జలార్తిని అయ్యుంటి జలాశయ సమీపమునకు వచ్చి జలపానము చేయునడా ఆ సమీపమున భూపతి గర్జించి లోక భయంకరంబుగా నాదమ్ము చేయ ఆ హరిని స్వభావంబున పీత ఎగుడం చేసి బెగ్గడిలి హరి విలోకన వ్యాకుల చిత్తయ్య దిగ్గన అదరి గగనం బునకు నిగరి జపగత తృసయగుచు అది ఉల్లంఘించునడ అధిక భయంబునం చేసి ఆ గర్భంబు యోని ద్వారంబున కలితంబై జలంబులను బడియే ఆ హరిని ఉల్లంఘనాది భయంబునం చేసి తత్తీరమున నుండు గిరిధరింబడి శరీరంబు వాసే అంతరిన పోతంబు జలంబుల తేరుచున్న భరతుండు కనివిచి చూసి కరుణార్థ చిత్తుండై మృతిజనీయకు ఆ హరిణ పోతంబును తన ఆశ్రమంబునకు గొంపోయి మిక్కిలి ప్రేదించేసి ఉపలాలనంబు చేయుచుండ పోషణ పాలన ప్రీణన లాలన ఆనుధ్యానంబుల భరతునకు ఆత్మనియమంబులైన అష్టాంగ యోగంబులను పరమపురుష పూజా పరిచర్యాదులు ఒక్కొక్కడిగా క్రమక్రమంబున కొన్ని దినంబులకు సమస్తంబును ఉత్పన్నంబయ్యే అంతా ఘనతపము చలనముందుటయును భరతుండెరుగక ఆత్మయోగంబున చెయ్యన బాపె అరిన పోతము తన మదిలో నిల్పి ప్రీతి తప్పక బలికెన్ అక్కట తల్లి బాసి అరినాత్మకమాప్తులు లేమి చేసి ఏ దిక్కును లేకయున్న ఇట తెచ్చితి నాయట ఈ మృగార్భకం బెక్కుడు ప్రేమ చేసి చెరియుచుతున్నది నాదు సన్నిధి మక్కువ చేసి తీని కడు మన్ననల తగబ్రోతు ఎంతయు శరణని వచ్చిన జంతువు కరుణల్కను విచ్చి చూచి కాచిన పుణ్యంబు అరయగ అధికంబని ముల్కరమిరిగించను మునీంద్ర గణములు ప్రేమను అని ఇట్లు అరినపోతంబు తన ఆశ్రమమున అత్యాసక్తిని చేసి యాసన శయనాటన స్థాన సమిత్కృశ కుసుమ పలపలాశ
మూలోదక హరణ దేవ పూజ జపాదుల ఎడంతన యొద్దన ఉనిగొనుచు వృక సాలా వృకాది క్రూర మృగంబుల వలని భయంబున వనంబుల వెనువెంట తిరుగుచు అధిక ప్రణయపర పరీత హృదయుండగుచు అతి స్నేహంబునంజేసి కొంతసేపు స్కందంబుల వహించుచు మరికొంత తడవు ఉరంబున ఉత్సంగమున ఉంచుకొని లాలించుచు సంతసంబునందు మరి ఆ భరతుండు నిత్య నైమిత్తికాది క్రియాకలాపంబు నిర్వర్తించునడా అంతలేసి అరిణ కొనకంబు చూచుచు కించిత్ స్వస్థ హృదయుండై దాని నాశీ పరంపరను అభినందించుచు జుంబనాదుల ప్రీతి చేయుచు అతి మోకంబునన్ పెంచుచుండు నెడా గురువుల వారి బిట్టురికి కొమ్ముల జిమ్ముచు అంతడగ్గరుచుల కాలు ద్రవ్వుచు నకంబుల గీలుచు గాచి చేయుచు నరగుచు దారుణీశ్వరుని యురువులను చేయనించి అంతలో నరకడ ఎక్కుచున్ బదలి ఆడుచు ఆఖరినంబులిలతో గరిమయీ రీతి మెల్లన కెరలు వడచి చలగియాళంగ భరతుండు చిత్తమందు సంతజిల్లుచునుండే ఆశ్రమము బాసి అరినడింబకము అంతలో సురిగి చనినా భరతుండను తన్ మృగశాపకంబు కానంబడమికి వ్యాకుల చిత్తుండగుచు నష్టదను పోలే అతి దీనుండై కరుణతోడన్ గుడి తత్విరక ఇకొలమతి దానిని తలంచుచు అది శోకమ్ముతో మనమున దుఃఖించి ఇట్లనియే అరిన పోతంబ నీకు వనాంతమందు క్రూర మృగ బాధ లేకుండా కోరుచుండ తలగిపోయితే అనుచు చిత్తంబునందు రాజవృషభుడు భరతుడు ఆరాటముందే తల్లి చచ్చిన అరిన పోతంబు వచ్చి పుణ్యహీనుడన గుణలను పొంది పాసే ఏమి చేయుదు నేనక ఎట్లుగందు చేరి ఏ రీతి కాంచి రక్షించుకొందు కట్ట ఈ ఆశ్రమమున పుట్టిన తృణ చేయము మేసి పొదలిన అరినంబు ఇట్టట్టు తిరుగుచుండగా పట్టి మృగేంద్రుడు కొట్టి బాధించెనుకో ఇద్దు భరతుండు అరిన కునక క్షేమంబు కోరుచు ఎప్పుడు వచ్చి నన్ను సంతోషపరచు నానా ప్రకారంబులైన తన గతుల చేత నన్ను ఎప్పుడు ఆనందముని నించు ధ్యాన సమాధి ఉన్నప్పుడు నన్ను కొమ్ముల గోగుచునుండు అట్టి వినోదంబులు ఎప్పుడు కనుగొందు దేవ పూజా ద్రవ్యంబులు దొరికి మార్కొని నా కోపించి చూసిన కుమారుడును పోలే దూరం మునుగుచి నిలిచి మరలా అనే పిలిచిన వెనుక నిలిచియుండు ఇట్టి మెలుకో స్వభావము కలుగుట ఎట్టు ఈ భూదేవి ఎంత తపంబు చేసినదియో వేహరిన పాద స్వర్శంబుల పవిత్రమైన భూమి స్వర్గాపవర్గకాములైన మునులకు యజ్ఞార్కమగు అట్టేరిన పోతంబు ఎట్టు కనుగొందు అదేనుగాక భగవంతుండకు చంద్రుండు మృగపతి భయంబున మృత జననియు స్వాశ్రమ పరిభ్రష్టంబునైన మృగశాపకంబును కొనిపోయి పెంచుచున్నవాడు మున్ను పుత్ర వియోగ తాపంబున చంద్రకిరణంబుల బాబుదు ఇప్పుడు అరినపోతమ్ము తన శరీర స్పర్శం చేసి చంద్రకిరణంబుల కన్నా అధికంబగుచు పుత్ర వియోగ తాపము నివర్తింపజేసనుచున్ పెక్కుబంగుల అరిన నిమిత్తంబులైన మనోరథంబుల చేతన్ పూర్వకర్మవశంబున యోగ భ్రష్టుండగు భరతుండు భగవదారాధనంబు వలన ఇబ్రచితుండగుచు ఇతర జాతిని పుట్టిన అరిన పోతంబు మీది మోగం బగ్గలంబగుచుండనుండెనని పలికి సుఖయోగేంద్రుండు మరి ఇట్లనియే జననాథ మున్ను మోక్ష విరోధమని పాయగారాని పుత్రాధికము నెల్లబాసి తపసి వేయి భరతుండు హరిన చాపక పోసనంబున పాలనమున అదిలాలన ప్రీణనానుసంగముల మూసక విలమతి రోసమునను సర్పంబుదొచ్చిన చందంబునను యోగ విజ్ఞాంబు మిక్కిలి విస్తరిల్లే కాన ఎంత వానికైనను కాలంబు గడవరామి ఎట్లు కాకపోదు పరమమునులకైన బాయవు కర్మంబులు నరులనంగ ఎంత నరవరేణ్యా ఇట్లు భరతుండు మృగయోగ తాపమునందుచుండు నెడ ఆ మృగశాపము సనుదించిన సంతశిల్లుచుండే అంతవక్కనాడు భరతుండల్లన హంత్యకాలము యసల్ ప్రాప్యపగా అప్పుడు హా హరినాముల్ కడు భక్తి పుత్రగతి అత్యాసక్తి వీక్షింప హా హరినంబుల్ తన ఆత్మలో నిలిపి దేకంబంతటం బాసి తా హరినే గర్భమునల్ జనించి హరినంబై ఒప్పే పూర్వశ్రుతిను చూడు ఏమిచ్చినాడంటే మనము ప్రాణం ఇడిచేటప్పుడు
వేదాని మీద మోహం పెట్టుకొని ప్రాణం ఇడుస్తామో అదే జన్మ వస్తుందంట. ఈ భరతుడు నేను తను విడుస్తాడా, ఈ హరిణ ఈ జింక పిల్ల ఏమవుతుందో, మృగములు ఎత్తకపోతాయో ఏమవుతుందో అని ఆ మృగం మీద కోరిక పెట్టుకొని జింక మీద కోరికతో ప్రాణాలు ఇడిచినాడు. ప్రాణాలు ఇడిచి మళ్ళా జింకై పుట్టినాడు. ఇట్లు భరతుండు కోరుకుండు కొంచెం బుద్ధులేదు. ఇటు భరతుండు హరిణీ గర్భంబునను పుట్టియు భగవద్ ఆరాధన సామర్థ్యంబునంతన మృగత్వ కారణము తెలిసి కడుం తాపంబునందు చూయితనియే. రాజులు ప్రస్తుత పసుర రాజ సమానుడనై తనోజులల్ రాజుల దేశి తాపసులు రాజ ఋషీంద్రుడంచు పల్కగా తేజమునంది ఆఖరిన దేకమునందలి ప్రీతి చేసి నాయోజ చడంగనే జడితి యోగి జనంబులలోన వేలనై. ఇట్లో శ్రీహరి శ్రవణ మరణ సంకీర్తన ఆరాధనానుస్మరణ వియోగంబుల చేసి అశూన్య సకలయామంబగు కాలంబుగల నాకు అరిన పోత స్మరణంబు కతంబున యోగ యజ్ఞంబు ప్రాప్తంబయ్యే మోక్ష దూరుండనైతినని నిగూఢ నిర్వేదుండగుచు తల్లిన్ బాసి క్రమ్మరా ఉపశమశీల మునిగన సేవితంబయే భగవత్యత్రం బైన తాళ తరుని బిడతమా గ్రామ సమీప పులస్త్య పులాశ్రమంబునకు కాలాంజన పర్వతంబు వలన శనిదించి అందు మృగదేహత్యాగవసానంబు కోరుచు సంగంబు విడిచి వేకాకి ఎగుచు శుక్రపర్ణ తృణవీరు దాహారుండై మృగత్వ నిమిత్తంబుగా నదీ తీర్థంబునందు తత్తీరోదక క్లిన్నంబగుచుండ శరీరంబు విడిచనని శుకయోగీంద్రుండు పరీక్ష నరేంద్రునకు వినిపించి మరియు ఇట్లనియే. హరిణదేకము బాసియంత అంగీర సాక్వాయుండు శుద్రుడు పవిత్రుండు గనుడు శమదమగన తపస్వాధ్యాయ నిరతుండు గుణగరిష్ఠుడు నీతి కొవిదుండు అయిన బ్రాహ్మణునకు ఆత్మజుడై పుట్టి సంగంబు వలనను చెకిదుడగుచు కర్మబంధంబుల ఖండింపజాలు ఈశ్వరుని అచ్యుతు అదు శ్రవణ మననములను హరిచరణ ధ్యానములను నిఘ్న భయమును చేసి మనమందు పయనీక నిలిపి సంసుతి చేయుచు నిలిచియుండే భరితయసుడైన భరతుండు పార్థివేంద్ర. ఇట్లంగీరసుండు ప్రథమ భార్య యందు పుత్ర నవకంబును కనిష్ట భార్య యందు స్త్రీ పురుషుల ఇద్దరును కలుగంజేసిన అందు పురుషుండు పరమ భాగవతుండును రాజర్షి ప్రవరుండును నుతృష్ట మృగ శరీరుండును జనమ శరీరంబును ప్రాప్త విప్ర శరీరునగు భరతుండయే. అతండా జన్మంబున అన్యజన సంగంబు జన్మ పరంపరలు కారణంబని అత్యంత భయమునంది కర్మబంధ విద్వంసన శ్రవణ స్వరణాదుల శ్రీగరి అనుగ్రహంబున పూర్వజన్మ పరంపరల సంచరించుదు తన స్వరూపంబు ఉన్మత్త జడాంధబదిర రూపంబుల లోకులకు చూపుచుండేంత జనకుండాయంగీరసుండు ఆత్మజుని వాత్సల్యంబునల్ పెంచుచు తన రంజౌల ముఖాగ్ర కర్మముల చేతల్ సంతృతలం చేసి పాయని మోకంబున నిత్యలు గడుక శౌచాచారముల్ చెప్పినల్ గనుడు ఆ భాగవతుండ సమ్మతిని తత్కర్మంబుల గైకొనెన్. ఇట్లో బ్రాహ్మణ కుమారుండు కర్మముల యందు నిత్యలేకయుండిను పితృనియోగ నిర్బంధమున పితృ సన్నిధి యందు యసమ చీనంబుగా యాకృతి ప్రణవశర సహితంబగునట్లు గాయత్రి మంత్రోపదేశంబునంది చైత్రాది చతుర్మాసముల సమవేతంబుగా వేదములను ధ్యయనము చేయుచుండే జనకుండ ఆత్మజుని శిష్టాచారము చే శిక్షింపవలైన లోకాచారంబు అనువర్తించి ఆత్మభూతుండకు ఆత్మజునందు అభినివేశిత చిత్తుండవుచు చౌచ చమన ఆద్యయవ వ్రత నియమ గురువనల శుశ్రూషణాదికంబుల అనవయుక్తంబులైన పుత్రునిచే నొనరింపించుచు అప్తాప్త మనోరతుండయ్యే అంతా ఈ రీతిని కొడుకునకాచారంబులు గరపి చింత శత్రుకమున సంసారి యగుచుండి విప్రుడు బోరనదేకంబు బాసిపోయిన మీద తల్లి తండ్రి తోడ తానగ్నిదొచ్చినా అతని మహిమలెరుగ కంతలోన సవతి తల్లి కొడుకుల వినీతులగుచును శాస్త్ర విద్యలతని చదువనీక. ఇట్లు బ్రాహ్మణ కుమారుని సవతి తల్లి కొడుకులు వేద విద్యల వలన బాసి గుక కర్మంబులాద నియమించిన
ధరణీసురోత్తముడుతా అరుదుగ తమ వారు చెప్పినవి ఎల్లను ఏమరక అందు ప్రీతి చేయక నిరతము గృహ కర్మమట్లు నెరుపుచునుండెన్. ఇట్లు గృహకర్మ ప్రవర్తనుండవుచునుండా మూడులగు తిపాత్ ప్రసూలచే ఉన్మత్త జడ బదిరని యాహూయమానుండగునప్పుడు తదను రూపంబులకు సంభాసనంబుల వనచుచు పరీక్షాయ దక్షలం చేసి విష్ణువేతన యక్షాదుల వలన యుక్త కర్మంబులా ప్రవర్తించుచు అతుల మృష్టాన్నమైన గదన్నమైన ఎద్ది పెట్టిన జిహ్వకు వితముగా తలసి భక్షించుగాక వండు దలసి మిగుల ప్రీతి చేయడు రుచులందు పెంపుతోడా. మరియు ఆ విప్రునాత్మ నిత్యానంద సుఖలాభంబు కలిగి సుఖ దుఃఖంబులందు దేహాభిమానంబు చేయక శీతోష్ణవాత వర్ష తపంబులకు ఓడి పై చీరగప్పక వృషవంబునను బోలి బీనుండును కఠినాంగుండునగుచు సండిల చాయే రజపటలంబులం కప్పంబడిన దివ్య మాణిక్యంబునను బోలే అనభి వ్యక్త బ్రహ్మ వర్షస్సుండై మణినాంబర పరీతకటి తటుండును. అది మసీలిప్త యజ్ఞోపవీతుండు అవుటం చేసి యజ్ఞ జనంబులతండు బ్రాహ్మణ బాసుండు మందుండునని పలుక సంచరించుచుండను. కర్మమూలంబునన్ పరువలన ఆకారంబుకున్నప్పుడు తమవారును వ్యవసాయ కర్మంబునందు నియమించిన క్షేత్ర విహిత సమ విషయ వినాదికముల ఎరుంగక ప్రవర్తిల్లుచు నూక తవుడు తిలికపిండి పొట్టు మాడ ద్రవ్యడ యాదిగాగల ద్రవ్యంబుల యందు అమృతంబు పగిది రుచి చేసి భక్షించుచు శేని కావలియుండునెడ ఒక్కనాడు. వృషల రాజవృత్తులు కాలిబలికి పరతుని గుంపుట. పురిలోన వృషలపతిత అరదుగ సంతాన కాముడై వెడుకతో పురుషుడగు పశువు గాలికి తరుమక కొనిపోవ పశువు తలగిన మృత్యుల్ అరసికానలేక ఆరాత్రి వీరాసనమున చేనికాపు ఇమల బుద్ధినున్న ఈ ప్రయోగి నొయ్యన బొడగాంచి పశువు మంచిదనుసో పట్టిరతని హారీతిని భూసురవరు ఆరయ ఆకాలికా గృహమునకు మృత్యుల్బోరన కొనచెని చల్పిరి శారుతరాభ్యంజనాది సంస్కారంభు. ఇట్లు అభ్యంజనాది కృత్యములు తీర్చి నూతన వసనంబు గట్టనిచ్చి గంధ పుష్పాభరణాక్షతాలంకృతం చేసి మృష్టానంబులు భుజింపబెట్టి ధూపదీపమాల్యలాజ కిసలయాంకుర ఫలోపహారాదులు సమర్పించి పంచమహావాద్య గోసంబులతోడా పురుష పశువున్ కాళికాదేవి సమ్ముఖంబున ఆశీనున్ గావించి ఆ వృషలపతి పురుష పశువు రక్తంబున భద్రకాళి సంతోష పెట్టందలంచి కాళికా మంత్రాభిమంత్రితంబు అది కరాలంబునైన ఖడ్గంబంది నిజాభీష్ట సిద్ధికి చింపందలంచిన. సర్వభూతములకు సముడును బ్రహ్మభూతాత్ముడు నిర్వైరుడైనా బ్రహ్మసుతుని తేజమంత చూడ దుస్సగమైన భయమంది వడకుచు భద్రకాళి క్రోధంబుమ్మిడుగొనగ హుంకారంబు జలుపుసు అట్టహాసంబు చేసి పాపాత్ములను దౌష్టపరులను రాజసతామస కర్మ సంధానులగుచు ఇప్రవరునట్లు ఇంచిల్చు వృషలపతిని మృత్యవర్గంబుతో తలల్ పృథ్వీగూల్చి అప్పుడు వృషలాదిపుని శిరమంది లీల పాడి ఆడుచు అందంద క్రీడ చలిపే. ధరలోన యౌవరేనియు ధరణీసురవరులకెగ్గుతగదలచిన వారు అరయగ చెడుదురు నిక్కము హరి ధరణీసురవరేణ్యులయందుండుటచేన్. మరియును అచ్చట ప్రసూనుడు భయంబొక ఎంచుకలేక సంపగా వచ్చిన వారి యందు కరవాలమునందును కాలియందు తా అచ్యుత భావముంచి హృదయంబున పద్మదలాక్షునెంతయున్ మచ్చిగతోడ నిల్పి అనుమానమునందకయుండె అత్తరిన్. మరియు ఆ యుక్రవరుండు చండికా గృహం బుయలువడి క్రమరంజని కావలియుండునెడా. అంతట కొన్ని హాయనములు సన సింధు భూపాలనము చేయు భూవరుండు ధీరత నిక్షుమతి తీరమున ఉన్న కపిల మహామునిగాంచి తత్వ విజ్ఞానమెరిగడి వెక్కతోడుత శిబిక హారోకనము చేసి అరుగుచుండ ఆలోన ఆ శిబిగా ఫలాసేన కాపున్న ఇప్రుని కాంచి తెచ్చి శిబిక మోపినతమీతని చేతననుచు పట్టి మోపున పల్లకి పెట్టి మోవు మనుచు మోపించునంత దరామరుండు శిబిక మోపున నిడియందు చింతలేక
తన మనసు కొలదినప్పుడు మునుకొని ఎట్లు ప్రయత్నమున నడువగా ఆ జనపతి నిమ్నోతమై చెనుట ఎరిగి శిబికమోయు జనులకు అనియల్ మీరలిప్పుడి జట చేరి మిక్కిలి ప్రయత్నంబు తోడ తగిలి నడుచుచుండ విషమ మగు సుగమన వేగంబునను బాధ పెట్టుచున్నదని నా బెస్తలనిరి. దేవా, వీ విషమ గమనంబు మా వలన అయినది కాదు. ఈ తురీయ వాకకుండు సుఖ గమనంబుగా నడువనేరండు. వీని తోడ మేమును నడువనేరమనిన రఘుగనుండును ఆరాజు పాసిత వృద్ధ జనుండైనను బలత్కారంబునన్ పుట్టిన కోపంబునన్ కోపించి విమర్శ తెప్పి నీరు గప్పినా నిప్పునన్ బోలెయ్యరుంగరాని బ్రహ్మ తేజంబుగల బ్రాహ్మణికిన్ కంటకంబుగా నిష్ఠుర వాక్యంబులా ఇట్లనియే. అలసితివి ఎంతయున్ ముసలివి ఆకటడసితివి ఎన్ను మిక్కిలిల్ పలుచనయున్నది ఈ శిబిక భారము దూరము మోసితే గతిల్ నిలిసెదవల్చు భూవరుడు నిష్ఠురముల్ తగబల్కు హాయడల్ పలుకక మోచె ఆ శిబిక బ్రాహ్మణవరీయుడు పార్థివేశ్వరా. అప్పుడా ఇప్రవరుండు తనకున్ కడపటి దియగు కలేబరంబునందు అహంకార మమకారంబులను బొరయక మిథ్యాజ్ఞానరహితుండై బ్రహ్మభూతుండై మౌన తమ్మున ఆ శివికమోయుచున్న విషమగమనంబు చూసి అవి కుపితుండగుచు ఆ భూవరుండు విండిటనియే. ఓరి సుర్వద వినరోరి చివన్వృత నాయాజ్ఞ తప్పించి నడిచదీవు ఈ వక్రమార్గంబులిన్నియు విడిపించి నడిపింతు నిన్ను సన్మార్గమందు అని రాజగర్వాంధుడగుచు గుణత్రయమున వృద్ధి పొందిన భూవరుండు అబద్ధ ప్రలాపముల్ పలుకుచుండిన చూచి శమదమాదులచే ప్రశస్తుడగుచు జగతి బ్రహ్మస్వరూపమై సకల భూతములకు అత్యంత వితుడైన భుసురుండు యోగి వర్తన తెలియలేకున్న రాజునంత వీక్షించి అల్లన ఇట్లను చుపలికే. భరతుండు రఘుగురుని మాటలకు ప్రత్యుత్తరము ఇచ్చుట. నరేంద్ర, నీవు చెప్పినది సత్యంబు బారంబి శరీరమునకే గాని నాకున్ కలుగనేరదు. అయినను స్థౌల్య కార్శంబులు వ్యాధులు నాదులు తుల్శిష్టలు విచ్చా విరోధ భయంబులు జరామరణంబులు రోసనిద్ర జాగరణంబులు అహంకార మమకార మతశోసనాదులు దేకంబు తోడను జనించుగాని నాకున్ కలుగనేరవు. ఇవన్నీ ఈ శరీరానికే కానీ నాకు ఆత్మకు లేవు. చూడు, ముసలోల్ని చచ్చేది పుట్టేది ఈ శరీరానికే, నాకు లేవు. నాకు కలగనేరవు. జీవన్మృతుండ నేన కాదు, ఆద్యంతములు కలుగడేసి అందరి ఎందు కలిగి ఉండు. నేనే కాదు, అందరిలో ఉంది తెలుసుకుంటే. స్వామి వృత్త సంబంధములు విధి కృతంబులగుచు వ్యవహారములను చేసి శరీరములొక్కను కలుగు గాని జీవునికి లేకయుండు. అదీనుగాక రాజాభిమానమున నీవు నన్నా జ్ఞాపించదవేనియున్ ప్రమత్తుండమైన నీకు పూర్వ స్వభావం ఎట్లుండి అట్లుండుగాక నేనేమి చేయదు. నువ్వనే మాటలకు నేనేం నాకేం శరీరానికి తగిలేదు, నాకేం తగలవు. నీ మనసు దోస్తాన్ని చేసుకో, నేనేం చెబుతా. ఎరింగింపు ఉన్మత్త మూకాంద జడులు పోలే సహజ స్వభావం పొందిన నాయందు నీ శిక్ష ఏమి లాభంబును నింపనేర్చు. అదేనుగాక సద్దుండు మత్తుండునైన నాకు నీ శిక్ష వ్యర్థంబునని పెరిగి యుపశమశీలుండైన మునివరుండు పూర్వకర్మ శేషంబునన్ కలుగు భారవాకత్వంబు దళంగద్రోయుటకు భారంబు వగించి శివికమోయి సూచనడా. ఆ రాజవల్లవుండు తత్వజ్ఞానాపేక్షితుండై శనీడి వాడగుటం తన హృదయ గ్రంథి మోచకంబులను బహుయోగ గ్రంథ సమ్మతంబులునకు బ్రాహ్మణ వాక్యంబులు విని ఆ శిబిక డిగ్గనురికి ఆ విప్రునికి సాష్టాంగదండ ప్రణామంబులు ఆచరించి సర్వగర్వ వర్జితుండై ముగులి తాస్తుండగుచు ఇట్లనియే. ఆయన కూడా తత్వజ్ఞానము తెలుసుకునేదానికి పోయినాడు రఘుగరుడు. ఈయన చెప్పాలకు ఒర్రే నేనేందో తిక్కోడు ఎర్రోడు అనుకోండినే, ఈయనే కపిల మహామునుడే అని దగ్గర దాంట్లో కిందికి దుంకి పోయి శాస్త్రాది కాలు పట్టుకున్నాడు ఆయనను. కానీ ధరణీసురులలోన తలపయౌవడవు నీవవధూత వేసి వయ్యవని ఎందు ఏమిటికై శరీంపగ వచ్చిది ఇచ్చడికి ఒక్కడ ఒంటి అనుట నేడు నను కృతార్థుని దేయ అనుకూలుడగుచున్న అట్టియా కపిల మహామునీంద్రుడవు నీ మహత్యంబు తవిలి విచారింప ఎరుగగ చేసితి కరుణ చూడు తప్పు సైరింపు నే యమదండమునకు అరుణి శూలంబునకు వజ్రాయుధమునకు అనల చంద్రార్క ధనజ
ధన దశ శస్త్ర అస్త్రములకు ఎరవ ఇప్పుడు నీకు ఏమది వెరచినట్లు. నేను బ్రాహ్మణ కోడికి భయపడతా, ఏ శస్త్రానికి కానీ ఏ బాణానికి కూడా భయపడ అంటాడు రఘుగణుడు. మరియు నిస్సంగుండపై జడును పోలి నిగూఢ విజ్ఞానము కలిగి జరించుచున్నా వాడవు. నీ వచనంబులు ఏకశాస్త్ర సమానంబులై వాజ్ఞన సంబులక అభేద్యంబులై ఉన్నవే. అవిష్ణు కళావతీతుండు సాక్షాత్తరణీయకు కపిల మహాముని వలన బ్రహ్మ విద్య తెలియని గోరి చెంచున్నవాడా, నీవు లోక నిరీక్షార్థనంబు అవ్యక్తలింగుండవై చెరించుచున్న కపిల మహామునింద్రుడువు కాబోలుదువు. మందుండైన గృహస్థుండు యోగీశ్వర చరిత్రములు ఎట్లు నెరుంగనేర్చు కర్మ వశమున దృష్టంపై శాంతి వహించుచు నడుచుచున్న ఈ ఆశ్రమంబు నాకున్బోలి నీకు నవ్వునని తోచుచున్నది. అది ఎట్లనినా ఘటంబు లేక జలంబు తేనేరని తెరంగున లేనిది కలుగనేరదు. కావున ప్రమాణమూలంబైన లోక వ్యవహారంబు సత్పథంబున సమ్మతమ్మయునుటం చేసి నీవాడు వాక్యములు నాకు సమ్మతంబు కానేరవని సింధు దేశాధీశ్వరుండు వినిపించిన ఆ విప్రుండు లోక వ్యవహారంబునకు నిత్యత్వం ఔపాధికంబు గాని నిత్యంబుగా నెరదని దృష్టాంత నిదర్శనంబుగా ఇట్లనియే. పావన శిఖల చే బాండంబు తాతప్తమగు తప్తఘటముచే అందునున్న జలములు తపించు. ఆ జలముచే తండులంబుల తప్తముంది అప్పుడు విశిష్టమైన అన్నంబగు. ఆ చందమునను దాకేంద్రియంబుల తెలివితోడ ఆశ్రయించుకయున్న అట్టి జీవునకు దేహంబున ప్రాణేంద్రియాధికమున జరుగుచుండు ఇట్లు సంసారగట శిక్ష రక్షకుండు అయిన రాజు దుష్ట కర్మములను వాసి కంజాక్ష పద సేవ చేసనే నిభవము చందకుండు. చూడు ఏం చెప్పినాడు. పావన శిఖలచే బాండంబు తాప్తప్పము. పైన కుండ పెట్టి దాంట్లో నీళ్లు పోసి కింద అగ్గి పెడితే ఏమవుతుంది, అది కాలుతుంది. కాలితే తప్తపటము చే దాంట్లో బియ్యం పోస్తే అందునున్న జలములు తప్పించు. ఆ జలముచే తండులంబుల తప్తముంది ఆ బియ్యం ఉడికి అప్పుడు విశిష్టమైన అన్నంబగు అవుతుంది కదా. అట్లా నీలో ఉండే అరిషడ్వర్గాలను జయించి నీలో ఆత్మస్వరూపం ఉన్నాడు పరమాత్మని తెలుసుకో అని అట్లా ఈ శ్వాసలో ఘటన శిక్షణ అంటే ఈ శ్వాసలో ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి పోతుంది చూసుకో. పాడము యాడ్ నుంచి వస్తుంది ఎక్కడ పోతుంది ముందు దీన్ని చూసుకోవాల. అనుసుదారుని సురాత్మదుడి రీతి పలుకుటయును రాజు పరిణమించి ఇనయవాక్యములను వినుతించి క్రమ్మర పుణ్యుడైన సింధు భూవరుండు. మహాత్మా, నేను రాజుని నేడి అభిమాన మదాంధుడనై మహాత్ములను తిరస్కరించిన నన్ను కరుణింపుము. స్వామి, నేను నీకు తెలుసుకోలేకేందో గబక్కన మాట్లాడినాను, నన్ను కాపాడు స్వామి. నీ వార్తబంధుడవు, ఆర్తులను శరణు కొడితే కాపాడేవానివి. నీ కృపాదిత్య చేసి మహాత్ములను అవమానము చేసిన దురితంబు వలన విముక్తుండనయ్యదా. ఈశ్వ సువృత్తమైన నీకు కోపంబు కలుగనేరదు. అసమర్థులైన మాబోటి వారలో మహాజనావమానంబున శీఘ్రంబే నశింతుడు. కావున నీవు దయాలుండవై నన్ను మన్నింపుమనిన ఆ విపురి నిట్టని. కడువేక నీవ విద్యాంసుడవైయుండియును మిగుల సోద్యము యుద్ధాంసుడును బోలెను పలికెదవు ఇప్పుడు మేలనవచ్చు కొంత పురుషులలోన. పరగ పెద్దలి ప్రపంచమంతయు తద్యమనరు నీవు తద్యమనుచు బలిగిది అట్లుగాన నిన్ను అదికుండ అని పల్కరాదు నాకు చూడ రాజచంద్ర. యజ్ఞాధికములందు న్యాయములయందు తరచుగా తత్వవాదంబులేదు. స్వప్నంబులందుల సౌఖ్యమహకారంబునందుల నిత్యమై అందలేని అట్టి చందమున వేదాంత వాక్యంబులు తత్వంబు ఎరిగించి తలగుగాని నిత్యంబులై ఉండనేరవు. పురుషుని చిత్తంబు గుణముల చెంది ఎంతకాలముండును మరి అంతకాలమందు అరయ విజ్ఞాన కర్మేంద్రియముల చేతమరగి ధర్మంబులను అధర్మంబులట్లు తగిలి పుట్టించుచుండు అత్యంత మహిమా. మరియు ధర్మ అధర్మ వాసనాయుక్తంబు విషయానురక్తంబులైన చిత్తంబు గుణ ప్రవాహంబుల చేత
వికారమునంది దేవతిర్విజ్ఞ మనుష్య రూపంబులైన దేహంబులను పుట్టించుచు కాల ప్రాప్తంబులైన సుఖ దుఃఖ తదుభయ ఫలంబుల అనుభవించుచు అనవరతంబు జీవునికి ప్రత్యక్షంబగుచు స్థూల సూక్ష్మ రూపంబుల నుండి స్వాంతము గుణరహితంబైన ముక్తి కారణంబగు మృతవర్తుల గల ధూపంబు సదోమశికలను పుట్టించు మృతవర్తుల నాశంబు నందిన స్వరూపంబు పొందు ఈ తెరంగుణ మనంబు గుణకర్మానుబంధంబైన జన్మాదులను పుట్టించు గుణకర్మంబులను భాషనేనే పరతత్వంబునందు జ్ఞానేంద్రియంబులేనును విషయంబుల మీద దోసు బుద్ధి లేనును అభిమానంబులను ఏకాదశ వృత్తుల కూడిన మనంబు జీవుని అసంఖ్యంబులైన జన్మంబులను పొందించు మనోవృత్తులు అతిక్రమించిన జీవుండు పరంజ్యోతి అయిన నారాయణ స్వరూపంబుగా ఇరుంగుము సావర జంగమంబులైన జీవులకు పవనుండు ప్రాణంపై ఉన్న చందంబున ఈశ్వరుండు సర్వభూతంతర్యామిగుచు జీవాత్మ స్వరూపముల నుండు జీవాత్ముండు జ్ఞానోదయంబునం చేసి మాయ అంతకాలము గెలవకుండు అంతకాలము ముక్త సంగుండు గాడు హరిసర్గంబును జయించి హరిసర్గాలు కామ క్రోధ లోభ మోక మద మాత్సర్యాలు ఇవన్నీ జయించాల పరతత్వము నెరింగిన ఈశ్వరుండగు అవి జయించి పరతత్వం ఆత్మలో ఉండే రహస్యాన్ని తెలుసుకుంటే ఆయన ఈశ్వరుడు అవుతాడు. చిత్తం ఎంతకాలము చిత్తం ఎంతకాలము విషయాసక్తంబగు అంతతడవు సంసార చక్రంబునందు సంచరించు కావున మహావీరుండైనను తనకు శత్రువైన మనంబు అప్రమత్తుండై ఉపేక్షాబుద్ధి చేసి విద్యా వికారంబున జరగనీక పరమగురుండైన శ్రీకరి శరణోపాసనాత్రంబున చిత్తంబు గెలిచిన పరతత్వంబునందునని ఇప్పుడు వరికిన అతని మహిమకు వెరగంది బ్రాహ్మణునకు నమస్కారము చేయిచూ భూవరుండిట్లనియే కారణ విగ్రహంబునురు కాయము ఈ అవధూత వేషము భూరిధరామరత్వమును పూర్వ సమాగమమాత్మభావము జారు వికార మంత్రతుల శాంతి గుణంబును కూడా వర్తనం బరయగల్గు నీకు అనయంబును మృక్యద పెక్కుబంగులను జరితార్తుండగు రోగికి ఔషధమతీష్టంబైన చందంబునను ధరలో నా తపతప్తదేకి గడు శీతంబైన తోయంబును కరిమల్ కోరిన రీతి నెల్తయు అహంకారాకి దచ్చుండనై పరగుల్ నాకును నీవతోమృతము దప్పను మందు ఎరున్నదే ఇప్రవర్య నేను వేట్కతో నా సంశయంబులెల్ల నిన్ను అడిగి తెలియ తలచియున్నవాడా తప్పక ఎరిగింపు ఉచిత వృత్తి తత్వయోగమెల్లా అని అడిగిన ఆ రాజునకు ఇప్పుడు ఇట్లనియే కానవచ్చిన ఫలములు కర్మమూలగుటను చేసి సంసారములను చిత్తమెప్పుడు వర్తించుచుండగా ఎరుగలేవు తత్వయోగంబు మిగుల నిత్యం బటంచు. ఈ భార్య బిడ్డలు సంసారం అని దీంట్లో ఉన్నామనుకో ఈ ఆత్మతత్వాన్ని ఎవరు కూడా తెలుసుకోలేరు. దీంట్లో నుంచి గడ్డకొత్తేనే ఆత్మతత్వం తెలుసుకుంటారు అని చెప్తాను. మరియు నీవు వసుంధరనున్న చరణంబులకు ఎక్కుడు జంగులు ఆ మీద జానువులు చూడు పడవున ఊరువులు జానువులు అంటే మోకాళ్ళు చరణంబులు అంటే పాదాలు ఎక్కుడు జంగలంటే ఇవి ఆ మీద జానువులు అంటే మోకాళ్ళు పడవున నూరువులు అందులో ఉపరి ప్రదేశంబు మధ్యంబు అట మీద ఉరము అందులకు ఎక్కువ కంఠంబు అట మీద స్కందము భుజాలు అందుల దారువు దారు అంటే అది మోసేది దారువున శిబిక ఎందు రాజు అనేడి అభిమానము కలిగి నీ ఉన్నవాడవు ఇట్టి చొచ్చులై కష్టదశను పొందిన జనులు దయలేక నిగ్రహించి నీవు ప్రజాపాలనంబు చేయుచున్నవాడనను గర్వంబున మా వంటి మహాత్ముల సభలలోనను పూజ్యుండవుగాకయున్నవాడవు ఈ స్థావర జంగమంబులకు నివాస స్థానంబు వసుంధరైన చందమున సత్రిల చేత ఎరుంగందగిన జగత్కారణంబైన తత్వం విరింగించదా పరమాను సమదయంబి దరిద్రైన చందమున అవిద్యా మనంబుల చేత కల్పితంబైన కృశస్థూల బృహత్ అనుసద సజ్జీవా జీవ ద్రవ్య స్వభావాచయ కాలనామ బుద్ధి రూపంబైన మాయచే జగత్తు రెండవది కల్పింపడియే బాహ్యాభ్యంతరంబులను కలిగి స్వప్రకాశంబై భగవత్ శబ్దవాచ్యంబును విశుద్ధంబును పరమార్థంబును జ్ఞాన రూపంబునైన బ్రహ్మం ఒకటియే సత్యంబు జగత్ అసత్యంబగునని పలికి మరియు చూసేదంతా అసత్యమే ఇదంతా పొయ్యేదే పరబ్రహ్మమే సత్యం ధరలోన బ్రహ్మంబు తపమును దానంబులను గృహధన్మంబులను జలాగ్ని సోమసూర్యుల చేత శృతుల చేనైనను పరమ భాగవతుల పాదసేవ పొందిన మాటిని పొందగరాదని పలుకుదురార్యులు
పరమమునులు ఘనతవో బాహ్య సౌఖ్యములకు ఇముకులు నైపుణ్యులు హరిగుణానువాదమోది తత్ములు నగు బుధస్వాద సేవ అనుదినంబున చేసిన అంతమీద మోక్ష మార్గంబునకు పద్మాక్షునందు పట్టుబడియుండు ఎప్పుడు పరగబుద్ధి. నరేంద్ర, నేను పూర్వంబున భరతుండను రాజును సర్వసంగ పరిత్యాగంబు చేసి భగవదారాధనంబు చేయి మృగంబు తోడి స్నేహంబు కథను మృగంబునై పుట్టియు అందును అరిభక్తి తప్పకుండిన కథంబున ఇప్పుడు మనుష్యుండనై మనుష్య సంసార్గంబున బాపి ఏకాకినై చెరించుతున్నవాడా నరుండు వృద్ధ సంచేవం చేసి సంసార మోకంబునను బాసి హరిజ్ఞాన కథలచే లబ్ధ జ్ఞానుండు పుండరీకాక్షుని పూజించుచో పరలోకంబునను పొందునని పలికి ఇప్పుడుండు మరి ఇతనియే ధరణీచ మాయచేతగా ధరణీశ మాయచేతను దాటగారాని పతమున పెట్టంగ పడ్డ జీవుడు ఎలమిమై గుణ కర్మముల చేయుచును లాభమాశించి తిరుగు బేకారి మాట్కి ఫలమపేక్షించుబాయక జీవుండు సంసార గగన సంచారియగుచు అనవరతమునుండు ఆ మహావనమందు కామలోబాది తస్కరులగూడి ధరణి విదితేంద్రియుడుగాని నరుని బట్టి ధర్మమని ఎడియా మహాధనమునెల్ల అరసి కొనిపోవుచుండుదురు అనుదినంబు కాన సంసారమందు ఆకాంక్ష వలదు. అరయగ సంసారాటవి ధరలకయి పుత్రమిత్ర దారాదుల నన్బరగుచునుండెడి వృకముల పరుబడి నరబస్తములను పక్షించువడి మలసి సంతుతి ఘోరకానన మందిరంబుల ఎల్లచో చలగి గుల్మలతా తృణాదుల చేత గహ్వరమైన నిచ్చలని కుంజములందు దుర్జన సజ్జలంబులు గల మక్షికంబుల విరోధము తన్ను జోకిన పొందుచుందురు దుర్దశను మరియు ఈ గృహస్థ మార్గమునందెల్ల విషయములను పొంది విశ్వమెల్ల కడకతోడ ఇట్లు గంధర్వ నగరంబుగాదలంచి మిగుల మోదమందు మరగి కాననమున కొరవి దయ్యముగాంచి అగ్నిగోరి వెంటన రుగుమాట్కి కాంచనంబు గోరి కలవారి ఇళ్ళ పంచలను తిరుగు నరుడు చలనమంది బగు కుటుంబి ఎగుచు బహుధన అపేక్షచే ఎండమావులగని ఏగు మృగము కరని ప్రేమ చేసి పరువులు వారుచు ఒక్కచోట నిలువకుండు నిపుడు మరియు ఒక్కచోట మత్తుడై పవనరజో హతాక్షుడగుచు సూపు దప్పి దిక్కెరుంగక ఒండు దిశకేగు పురుషుని కరని తిరుగు నరుడు నరవరేణ్యాం మరి ఒక్కచోట ఉలూక జుల్లి స్వనములతోట సమానంబులైన శత్రురాజి తిరస్కారములకు దుఃఖపడుచు ఒక్కచోట సుధాతితుండై అపుణ్య ఫలవృక్షములను ఆశించు మాటికి పాపకర్ములు ద్రవ్యహీనులకు ఆశ్రయించుచు ఒక్క ఎడన్ పిపాచాతురుండై బలహీనంబైన నదికి జన రీతి నిగపర దూరులై పాషాండుల సేవించుచు మరి ఒక్క ప్రదేశమున అగ్నిచేతం దత్తుండై వాడు దావాగ్నింజేరి వతునంది రీతినన్నారు తెగుతు దయాదుల చేసి దుఃఖించుచు మరి ఒక్కచోట పరబాధం చేసి మున్నుగానక రాజ్యాభిలాషం సకులైన పితృపుత్ర భాతృజ్యేష్ఠులైన ఉదయించుచు మరియు సురుల చేత గొట్టుబడి సర్వధనంబును పోడాడి చింతా పరవశుండై దుఃఖించుచు ఉన్నంత గంధర్వ నగర ప్రాయంబైన సంసార సుఖంబు అనివించి మోదించుచు మరియు నగారోగనంబు చేయు నరుడు కంటక పాసానాదుల వలన పాదపీడితుండగుచు దుఃఖించు చందంబున గృహాశ్రమోచిత మహానుష్ఠానంబునకు ఉపక్రమించి వ్యసన కంటక చర్కరా పీరుతుండై దుఃఖించుచు ఒక్కచోటం జఠరాగ్ని పీడితుండై కుటుంబము మీద అగ్రకంబు అనంబున అజగర గృహీతుండై ఈనుండైన చందమున రాత్రి గృహాటవ్యందు నిద్రా పరవశుండై ఎరుంగక వర్తించుచు మరియు అనంబున తృణచ్చన్నకు ఉపపతితుండగుచు సర్పదష్టుండైన తెరంగున సంసారి దుర్జనుల చేత వ్యతిత హృదయుండగుచు అందుండై యజ్ఞానాంద కూపంబునబడుచు ఒక్క ఎల జుంటి తేనేకునే మక్షికా బాధ అత్యంత దుఃఖితుండైన మార్కిని సంసారకాముండై పరదార ద్రవ్యాభిలాషగుచు భూపాలకులా చేతనైనను గృహపతి చేతనైన దాడితుండై నరకంబునబడుచు యవ్వనంబున సంపాదించిన ద్రవ్యంబులు పరల చేతను పోనాడిన విధంబున సీతావాతాద్యనేక ప్రయాసలద్దం పైన ధనం భువనాడి సంసారి అతి చింతాక్రాంతుండయ్యుండు మరియును వనంబున ఉద్దకులు సరసృష్టంబైన అల్పామిసంబున కన్యోన్న వైసమ్యంబున కలిగించిన విధంబున సంసృష్ట వ్యవహారీ అల్ప ద్రవ్యంబులకు పోరాడుచుండుని భూపాలునకు ఇప్పుడుండు సంసారాట వితరంగిరించి వెండియు ఇట్లనియే అల్పధనుడు విశ్రమాత్తలముల తృప్తి పొందక వరుల ధనము పొందగోరి అరిగి వారి వలన
అవమానముల పొంది అధికమైన దుఃఖమనుభవించు. అంత కొందరల్ల అన్యోన్య విత్తాది వినియమమునకడు ప్రబుద్ధమైన వైరములను పొంది పోరాటవందుదురు ఆత్మచింతలేక అనుదినంబు. సంసార మార్గ సంచారుడై అధిక ప్రయాసంబునను గూర్చు అర్థములను వికరించుచును కొందరు. వికలోక ఫలముల కోరుచు మోక్షంబు గోరక అంత చెడిపోవుచుందురు. ఎప్పుడు గాని అందుకు కడపటి యోగంబు కానలేరు. మానవంతులు అసమాన శౌర్యునగువారు మిక్కిలి అయిన వైర బుద్ధి నాకవంబున మడిదురు. అంతేకాని మోక్ష మార్గంబుగా నడు మూఢవృత్తి ననుచు సంసార గగన వికారమెల్ల తెలిపి క్రమ్మర అనియే రాత్రీసురుండు. మరియు కాలచక్ర నియంత్రితుండై చక్రాయుధును గొలవక కాక గృద్ధ పక సమానులైన పాసానులతోడి సఖ్యంబుణం చేసి వారుల చేత వంచితుండై బ్రాహ్మణ కులంబుణం చేసి సౌత స్వార్థ కర్మ అనుష్ఠాన పరుండై విషయ సుఖంబులందు తగులుబడి కాలంబుతుత ఎరుంగక వృక్షంబులను బోలే ఐవి కార్తంబుల యందు దృష్టి కలిగి మైథున నిమిత్తంబు సుతధారాదుల యందు స్నేహంబు చేయుచు పతికుండు మాతంగంబుల యందు భయంబున దీర్ఘ నిమ్న కూపంబునను పడిన తెరంగున సంసార మృత్యు గజభయంబున గిరికందర్ ప్రాయంబున అజ్ఞానతమంబునను బడుం కావున మాయ చేత సంసార మార్గంపైన రాజభావంబు విడిచి సర్వభూత మైత్రి కలిగి జితేంద్రియుండవై జ్ఞానాచిచే మార్గంబు కడపలగనుమని పలికిన భూపాలుండిట్లనియే. హక్కడమానుస జన్మము పెక్కువై ఉండు నిపుడవేదమతి వెంపెక్కిన యోగి సమాగము అక్కజము కలిగనేని అఖిలాత్ములకు. ధరణీ సురవరయి శ్రీచరణాంబుజ యుగలరేణు సంశర్షము నా దురితంబులడచయంతట హరిభక్తియు అంతకంతకు అధికం వయ్యన్. మరియు ఇప్రులందు యోగీశ్వరులు అవధూత వేషమున జరింపుతుందురు. కావున ఇప్రులు పిన్నలు పెద్దలనకందరకు నమస్కారముని తుదించిన ఆ యోగీశ్వరుడును సింధుపదికి కరుణాన్వితుండగుచు తత్వజ్ఞానోపదేశించే చేత వందిత చరణుండై పూర్ణాన్నవంబునను బోలి సంపూర్ణ కరుణారసపూరిత స్వంతుండై వసుంధరం జరించుతుండే సింధు భూపదీనో సుజన సమాగంబునో లబ్ధ తత్వజ్ఞానుండై దేహాత్మభావం భాషనని పలికిన సుఖయోగింద్రునకు పరిచ్ఛన్నరేంద్రుండిట్లనియే. అరయగమక్షికంబు వినతాత్మ జగూడగలేని రీతి ఈ భరతుడి చరిత్రములు ప్రస్తుతి చేయగ ఈ వసుంధర నరపతులెల్లనో పరు మనంగుణనైనను ఎంచ ఇంకా భరతుని పుణ్యవర్తనము ప్రస్తుతి చేయగ నాకు శక్యమే. నరేంద్ర, భరతుండు సుత దారా రాజ్యాదుల పూర్వకాలం మునంద విడిచి భగవత్వరుణకు యజ్ఞరూపమున ధర్మస్వరూపమును సాంఖ్యయోగంబును ప్రకృతి పురుష స్వరూపమును భాషే అట్టి భరతుని చరిత్రంబు ఎవ్వరు చెప్పిన ఎవ్వరు వినిన అట్టి వారలు పుండరీకాక్షుణ్ణి రక్షించు. అట్టి వారలన్ పుండరీకాక్షుండు రక్షించు. ఆయురాభివృద్ధియగు ధనదాన్ని సమృద్ధియునగుచుండు స్వర్గోపభోగంబులను పొందుదురని. నరదేవాసురయక్ష రాక్షస మునీంద్ర స్తుత్య దివ్యాంబరాభరణాలంకృత భక్తవక్షల కృపాపారీణ వైకుంఠ మందిర బృందావన పాసుర ప్రియ దరిత్రీనాథ గోవింద శ్రీకర పుణ్యాకర వాసుదేవ త్రిజగత్కళ్యాణ గోపాలక పరమ పదవాస దుర్సుతహర కరుణాకర మహాత్మా అతదిది సుతబాసుర గోపికా మనోకర సరసిజదల నేత్ర భక్త జననుత గాత్ర. సర స్వామి టంకా తీసుకుంటారు స్వామి. సరస హృదయ వాస చారు లక్ష్మీ విలాస భరిత శుభ చరిత్ర భాస్కరాబ్జారి నేత్ర నిరుపమ గణగాత్ర నిర్మల జ్ఞాన పాత్ర గురుతర భవదూర గోపికా చిత్త చోరా. ఇది సకల కవిజనానందకర బొప్పనామాత్య పుత్రగంగ ఆర్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవత పురాణంబునందు ప్రియవ్రతుని సుజ్ఞానది చేయు బ్రహ్మదర్శనమ్మును అగ్నిందాదుల జన్మమ్మును ఉత్తామ తామస రైవతుల జన్మమ్మును ప్రియవ్రతుండు వనమ్మునకు జనుడియో అగ్నేంద్రుండు అప్సరసను పరిగ్రహించుడయో వర్షాధిపతుల జన్మమ్మును అగ్నేంద్రుడు వనమ్మునకు జనుడయో నాభి ప్రముఖుల రాజ్యంబును నాభియజ్ఞంబును ఋషభుని జన్మమ్మును ఋషభుని రాజ్యాభిషేకంబును భరతుండు వనమ్మునకు జనుటయో భరతుండు అరిన పోతంబునందలి ప్రీతించేసి అరిన గర్భంబున జనించుడయో మరలా ఇప్రసుతుండై జనించుడయో ఇప్రుండు చండికా గృహంబున బ్రతికి వచ్చుడయో సింధుపతి ఇప్ర సంవాదమును కథలు గల పంచమ
స్కందమందు ప్రథమాశ్వాసము సంపూర్ణము. జై రమారమణ గోవింద గో, లక్ష్మీరమణ గోవింద గో, ఆది మధ్యాంతరగిత గోవింద గో.